హాయ్ హలో నమస్తే అండి. ఇంక ఈ వీడియో వచ్చేసి సండే చెప్పాను కదండి వీరంపాలెం వెళ్ళామని. ఇంక అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి ఇంకా నెక్స్ట్ మళ్ళీ కొవ్వూరులో ఉన్న యువరాజ్ మాల్కి వెళ్ళామండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు అయితే మాత్రం ఇదైతే కొవ్వూరులో ఉందండి యువరాజ్ మాల్ అనమాట. దానికైతే వెళ్ళామండి. ఇంక వెళ్తే ఫస్ట్ వెళ్ళగానే ఫన్ జోన్ అని చెప్పేసి ఎంట్రన్స్లో ఉంది, దాన్ని చూసాము. ఓకే ఇంకా తర్వాత చూద్దామని చెప్పేసి ఇంక లోపల కూడా వెళ్ళామండి. మాల్లోకి ఎంటర్ అవ్వగానే మన పోస్టర్ సినిమా అయితే కనిపించింది వెళ్ళగానే. చూసారు కదా, హరిహర వీరమ్మలో ఆడుతుందండి. ఇంక ఇందులో థియేటర్, ఇంకా అలాగే రెస్టారెంట్, ఇంకా ఐస్ క్రీమ్ పార్లర్, ఇంకా అలాగే పిల్లలకి నచ్చిన గేమ్స్ అన్నీ కూడా చాలానే ఉన్నాయండి. ఇంక సో మేము వెళ్ళామన్నమాట. పిల్లలైతే ఒక్కసారిగా గేమ్స్ చూడగానే ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. మా చిన్నాడైతే ఒకటే హడావిడ, అసలు ఏది ఎక్కాలి ఏది చేయాలని చెప్పేసి. వీడియో గేమ్స్ అయితే మాత్రం చాలానే ఉన్నాయండి. ఇంకైతే పిల్లల కోసం అయితే మేము కార్డు తీసుకున్నాం. కార్డ్ ఫెసిలిటీ కూడా ఉంది. గేమ్ వచ్చేసి ఇంత అని చెప్పేసి ఒక కార్డు ఇచ్చారండి, 500 కార్డుకి అయితే కార్డు తీసుకున్నాము. తీసుకుని ఇంకా పిల్లలు ఎక్కడైతే అవుతారో అదే ఆడిద్దాం అనుకున్నాం. మా వాళ్ళిద్దరికి కూడా ఫస్ట్ చిన్నవాడికి అయితే నేను బైక్, పెద్దవాడికి అయితే కారు నచ్చింది. ఇంకా వాళ్ళు ఇలా సీట్లో కూర్చోగానే ఇంక చూసారు. అలాగే వాటర్ గేమ్స్, ఇంకా ఇక్కడ చాలానే ఉన్నాయండి గేమ్స్ అయితే మాత్రం. గేమ్స్ ఆడారు చాలా పిల్లలు అయితే మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సైడ్ వచ్చేసి విలో 100 గేమ్స్ అండి, అటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి 100 అబోవ్ గేమ్స్ అనమాట. అవి పెద్దవాళ్ళకి కొంచెం, ఇవి చిన్నపిల్లలకి అయితే ఇవి సూట్ అయినాయండి. బాల్స్తో ఇంకా అవి షార్ట్స్ని కొట్టడం అనమాట. ఇంకా వాళ్ళ అక్క అన్నయ్య కూడా పిల్లలిద్దరిని కూడా బాగా ఆడించారు. పిల్లలు అయితే మాత్రం బాగా సర్ప్రైజ్ అయ్యారు, ప్లస్ బాగా ఆడుకున్నారండి. చాలా హ్యాపీ అనమాట. మనం చిన్నగా ఎప్పుడన్నా ఇలా తీసుకెళ్ళాలంటే పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా తీసుకెళ్ళొచ్చండి, ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉంటాము. లాస్ట్ ఇంకండి ఇందులో ఎక్కారనమాట. వాళ్ళైతే ఒకటే హ్యాపీ అనమాట. నాకు భయం వేస్తుంది వాళ్ళు తిరుగుతుంటే, అబ్బా ఏంటా భయపడతారేమని చెప్పేసి నేను దగ్గర కూర్చున్నాను, కానీ వాళ్ళు అయితే అసలు భయపడట్లేదు. ఇంకా నెక్స్ట్ అలా కూర్చొని చిల్ అయ్యామండి. ఇంకా డ్రింక్స్ తీసుకుని అలాగే ఐస్ క్రీమ్ తిన్నాము. నెక్స్ట్ ఇంకా ఇదైతే ఎక్కించారు మా హస్బెండ్, నువ్వు ఎక్కాలి ఖచ్చితంగా, పర్లేదు ఏం కాదని చెప్పేసి ఇదైతే ఇంక ఎక్కించారండి. ఇది 3D VR అంట. ముందైతే స్పెట్స్ పెట్టేశాక ఇంకైతే స్టార్ట్ చేశారండి. అసలు అందులో నిజంగా మనం వెళ్ళినట్టే ఉంది. మనం నిజంగా బ్రహ్మానందంగా నువ్వు నాకు నచ్చిన ఆపండ్రు అంటారు కదా, అది ఎక్కినట్టు ఉందండి సేమ్. అందులో వెళ్తుంటే మనం మధ్యలో వచ్చే స్నేక్ ఏంటి, ఇంకా అలానే మనం అలా సముద్రంలోకి దిగిపోయినట్టు మళ్ళీ పైకి వచ్చినట్టు, అబ్బబ్బా చాలా థ్రిల్లింగ్స్ అయితే ఉన్నాయండి. లాస్ట్లో నేనైతే అందరినీ కూడా చంపేసినట్టు మంచి రియాక్షన్ ఇచ్చాను. బాగా ఎంజాయ్ చేశాను. భయపడతాను అనుకున్నాను కానీ అస్సలు భయపడలేదు. నెక్స్ట్ ఇంకా మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే ఇంక ఇది ఎక్కాడండి. నార్మల్గా వాడు కూడా అలానే ఇంకో రకం 3D VR అనమాట. ఇందులో లోపలికి ఎక్కడికో వెళ్ళినట్టు ఉందంట. వాడైతే కొంచెం భయపడినట్టు ధైర్యంగానే ఉన్నాడు. మరి బాగానే ఎంజాయ్ చేసాం. సో ఫైనల్గా అయితే బాగా ఎంజాయ్ చేసామండి. కొత్త అనుభవాలు, కొత్త గేమ్స్ కూడా తెలిసింది నాకైతే దీనివల్ల. ఓకేనా, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఒకసారి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. బాయ్ బాయ్.